జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమ. నవరస భరితం నాయనార్ల చరితంలో ఈరోజు గుగ్గులు కలిసి నాయనార్ గురించి తెలుసుకుందాం. భక్తిలో ఎన్నో రకాలున్నాయి. ఏ రూపంలోనైనా అది భగవంతుణ్ణే చేరుతుంది. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది అన్న చందంగా ఏ విధంగా పరమేశ్వరుని కొలుచుకున్నా అందులో చిత్తశుద్ధి ఉంటే చాలు. దాన్ని ఆయన అంగీకరించి స్వీకరిస్తాడు, అభయమిస్తాడు, ఆదరిస్తాడు. అందుకు ఉదాహరణమే ఈ భక్తుని కథ. చోళ దేశంలో తిరుక్కడ ఊరు అనే చిన్ని గ్రామం ఉంది. సస్యశ్యామలం సుందరమైన గ్రామం ఇది. నీటికి ఆహారానికి ఎంతమాత్రం కొరత లేదు. అక్కడి చెరువుల్లో ఎప్పుడూ నీరు పారుతూనే ఉంటుంది. పొలాలు ఏ కాలంలో చూసినా పచ్చని పంట పైరుతో వీస్తున్న గాలికి తలలూచుకుంటుంటాయి. అందరినీ రమ్మని కలకలలాడే ఆకుపచ్చని వదనంతో ఆహ్వానిస్తుంటాయి. అక్కడ కాపురం ఉండే బ్రాహ్మణులు వేదాంగాలను ఆపోసన పట్టిన పాండితీ ప్రకాండులు. తమ గ్రామంతో పాటు లోకమంతా సుఖ సంతోషాలతో నిండి ఉండాలని కోరుతూ ఎప్పుడూ యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు. షట్కర్మలు చేయించడంలోనూ కూడా సిద్ధహస్తులు. అక్కడ స్త్రీలు అందానికి అందం, వినయానికి వినయం రెండూ సమపాలలో రంగరించినట్టుంటారు. పొలంలో పనిచేసే మహిళలు శ్రమ తెలియకుండా కూనిరాగాలు తీసుకుంటుంటే మరోవైపు విప్రోత్తములు సామగానాన్ని గానం చేస్తుంటారు. ఈ గ్రామం ఇంత హాయిగా ఉండటానికి అక్కడ నెలకొన్న జగద్రక్షకుడైన అమృత ఘటేశ్వరుడే కారణమని ఆ ఊరి వారి ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్. ఆ కారణంగా ఆ దేశ రాజుగారి అగ్రహాన్ని చవిచూసిన అభిరామి పట్టార్ అనే భక్తుడిని రక్షించేందుకు అమ్మవారు అమావాసి నిశిని పున్నమి రేయిగా మార్చి అపారమైన కరుణా సముద్రాన్ని కురిపించింది. ఒకరోజు అభిరామ భట్టార్ అమ్మవారి ఆలయంలో తల్లి ముందు కూర్చుని తదేక ధ్యానంలో మునిగి ఉన్నాడు. అదే సమయంలో దేశాన్నేలే ఏలిక ఆ ఆలయానికి వచ్చాడు. రాజును చూసిన ఈ భక్తునిలో చలనం లేదు. ఇది రాజు అవమానంగా భావించాడు. దాంతో అతన్ని స్పృహలోకి రప్పించి ఈరోజు తిథేమిటని ప్రశ్నించాడు. అందుకు భట్టార్ యథాలాపంగా పున్నమి అని బదులిస్తాడు. కానీ వాస్తవానికి ఆ రోజు అమావాస్య. భట్టార్ మాట వినగానే రాజుగారికి పట్టారాని ఆగ్రహం వచ్చింది. తనను మరింత అవమానపరిచేందుకే ఇతనిలా చెప్పాడనుకున్నాడు. పూర్ణచంద్రోదయం. నీవు చెప్పున విషయాన్ని ఖచ్చితంగా నిరూపించగలవా అని రాజు గద్దించాడు. అప్పటికే అక్కడి పూజారులు భట్టారు చెప్పిన పొరపాటును గుర్తు చేశారు. అయినా అతను కంగారు పడకుండా, అమ్మ ఎందుకలా నాతో చెప్పించిందో అంతా తల్లే చూసుకుంటుంది, మనకెందుకు భయం అంటూ నిశ్చింతగా అమ్మనే ధ్యానించుకుంటూ ఉండిపోయాడు. సూర్యుడు అస్తమించాడు. నేలంతా చీకటి. తన దట్టమైన దుప్పటి పట్టుకొని నేలంతా ఆబగా ఆక్రమించేందుకు సిద్ధమవుతుంది. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. తన భక్తునికి తనపై గల అపారమైన నమ్మకానికి ఆశ్చర్యపడిపోయిందా పార్వతీమాత. తప్పకుండా ఇతని మాట నిజం చేయాల్సిందే అనుకుంటూ తన ముక్కుకు ఉన్న ముక్కెరను ఆకాశంలోకి విసిరింది. అలా జగన్మాత విసిరిన ముక్కెర 1000 పున్నమి చందమామలు ఒకేసారి ఆకాశంలో విరిసినట్టు భాసిస్తూ ఆకాశంలో పూర్ణచంద్రునిలా ప్రకాశించింది. ఆ దృశ్యం తిలకించిన రాజు నివ్వెరపోయాడు. భక్తుని మాట ఎలా నెరవేరుతుందోనని రాజుతో పాటు అక్కడికి చేరుకున్న జనసమూహమంతా కూడా ఈ అద్భుత దృశ్యాన్ని అవలోకించి ఆశ్చర్యచకితులయ్యారు. దాంతో భట్టార్ భక్తిని చూసి అతని వద్దకు వచ్చి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు రాజు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. చెప్పించింది ఆవిడే, చేసింది ఆవిడే. నేను నిమిత్తమాత్రుణ్ణి. నేనే అద్భుతము చేయలేదు. మీరు మీ నెలవులకు వెళ్ళి మీ పనులు చేసుకోండి అంటూ మరోసారి తల్లికి నిండారా నమస్కరించుకుని ఆలయం నుంచి బయటికి వచ్చాడు భట్టార్. అంతటి మహిమాన్వితమైన తల్లి అక్కడ అభిరామీదేవి. ఒకసారి అఖిల దేవతలు అసురులు కలిసి అమృతఘటేశ్వరుణ్ణి అభిషేకించేందుకు అమృత కలశంతో ఆ ఊరు వచ్చారు. అభిషేకించే ముందు తాము పరిశుద్ధులవుదామని స్నానం చేయబోయారు. ఇందుకోసం అమృత కలశాన్ని నేలపై ఉంచి స్నానం చేసి వద్దామని నదికి వెళ్ళారు. వారు తిరిగి వచ్చి కలశాన్ని నేలపై ఉంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఎంతకీ కలశం పైకి రాలేదు. పైగా ఆ కలశమే లింగంగా మారిపోయింది. అప్పటి నుంచి ఆ శివలింగాన్ని అమృతలింగంగా వ్యవహరిస్తూ పూజిస్తుంటారు. మార్కండేయుడు ఈ లింగం వద్దనే తపస్సు చేసి దీర్ఘాయువుగా వరాన్ని పొందాడు. అంతటి మహిమాన్వితమైన దైవాలు కొలువున్న చోటనే
ఒక శివభక్తుడు జన్మించాడు. అతడే గుగ్గుల కలశ నాయనార్. ఇక్కడి దైవానికి ప్రతిరోజు నిష్ఠతో ఏకాగ్ర చిత్తంతో గుగ్గిల ధూపం వేసి పూజించేవాడు. ఇందువల్లే ఈయనకు గుగ్గుల కలశ నాయనార్ అనే పేరు స్థిరపడింది. గుగ్గిలంతో శివునికి ధూపం వేయడం ఎంతో గొప్ప సేవగా భావించాడు నాయనార్. గుగ్గిలం వేయాలి కాబట్టి ఇతని చేతిలో ఎప్పుడూ చిన్న కుంపటి అగ్ని గుగ్గిలం ఉంటుండేవి. లేచింది మొదలు నిత్యకృత్యాలు తీర్చుకుని శివునికి గుగ్గిల ధూపం వేస్తూ ఆరాధించడమే అతని నిత్యకృత్యంగా సాగేది. ఈ భక్తుని సేవానిరతిని అతను అర్చించే విధానం పరమశివుణ్ణి ఎంతగానో పరవశింపచేశాయి. ఇతని నిశ్చలమైన నిర్మలమైన భక్తి ప్రపత్తులను ప్రపంచానికి చూపించదలుచుకున్నాడు. ఆ పరమేశ్వరుడంతటి వాడనుకుంటే జరగని పని అంటూ ఉంటుందా? ఒక రకంగా నాయనార్ అంత పెద్ద ధనవంతుడు కాకపోయినప్పటికీ నిత్యకృత్యానికి ఎంతమాత్రం ఇబ్బంది లేకుండా జీవితం సాగిపోయేంత ధనం అతని వద్ద కావలసినంత ఉంది. అయితే నిత్యం శివుని సేవ కోసం గుగ్గిల సేకరించడానికి కొంత ద్రవ్యం అవసరమయ్యేది. అలా ప్రతిరోజు సేవ కోసం గుగ్గిలం ఎంతగా హారతైపోతుందో చేతిలోని ద్రవ్యము అలాగే కరిగిపోనారంభించింది. రోజులు గడుస్తున్నాయి. రాను రాను నాయనార్ చేతిలో డబ్బు పూర్తిగా హరించుకుపోసాగింది. అయినా శివసేవకు అవరోధం రానివ్వకుండా ఎవరినో ఆశ్రయించి గుగ్గిలానికి సరిపోను అప్పు తెచ్చి మరీ ధూపం వేసేవాడు. మరింత పరీక్షించదలిచాడు మహేశ్వరుడు. దాంతో నాయనార్ కడిక పేదవాడిగా మారిపోయాడు. చేతిలో ఆస్తి అంతా అమ్మేసుకున్నాడు. పూట గడవటమే కష్టంగా మారింది. దాంతో నాయనార్తో పాటు అతని భార్యా పిల్లలు కూడా ఆహారం లేక పస్తుంటున్నారు. అయినా నాయనారు తన గుగ్గిలం సేవలు మానలేదు. ఒకరోజు భార్య తన మనసులో ఇలా అనుకుంది. అయ్యో, పరమేశ్వరుని సేవ కోసం చేతిలో ఉన్నవన్నీ పోగొట్టుకున్నాం. ఇక పోగొట్టుకునేందుకు కూడా ఏ వస్తువు మిగల్లేదు. శివుని సేవ ఇక ఎలా సాగుతుంది? స్త్రీ అతి పవిత్రంగా భావించే మంగళసూత్రం తప్ప చేతిలో ఏదీ మిగలలేదు. భర్త పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనుకుంటూ శివయ్య సేవకు వినియోగం కావటం కంటే మరో పునీతమైన పని ఏముంటుందని భావించి మెడలో పుస్తెలకు బదులుకు పసుపు కొమ్ము కట్టుకొని బంగారు మాంగళ్యాన్ని తీసి భర్తకు ఇచ్చి, స్వామి, దీన్ని విక్రయించి కొంత ధాన్యం తీసుకురండి. శివుని సేవానంతరం నైవేద్యం పెట్టేందుకు వినియోగించి ఆ ప్రసాదాన్ని మనం భుజించి కడుపు నింపుకుందామని భర్తను ప్రార్థించింది. అమ్మయ్య, నా శివయ్య పూజకి పూట ఆటంకం కలగలేదని ఆనందపడిపోతూ వెంటనే అతడిది పుచ్చుకుని అంగడి వీధికి బయలుదేరాడు. బజారుకు పోతుండగా ఒక వర్తకుడు గుగ్గిలం మూటల్ని భుజంపై ఉంచుకొని విక్రయించుకుంటూ ఎదురు రావటం కనిపించింది. ఆడబోయిన తీర్థం ఎదురైన చందంగా నాయనారు మహదానందపడిపోయాడు. ధాన్యం కొనడం కంటే దేవుని సేవకు ఉపయోగపడే గుగ్గిలం కొనడం ఎంతో మంచిదనుకుంటూ చేతిలో ఉన్న భార్య మాంగళ్యంతో అతనికిచ్చి వర్తకుని నుండి గుగ్గిలం మూటల్ని తీసుకున్నాడు. అంతే, అతనికి ఇంకేమీ కనిపించలేదు. పరమేశ్వరుని సేవకు వినియోగించే గుగ్గిలం చేతి నిండా ఉంది. నేడు తృప్తిగా నా దైవానికి గుగ్గిలం ధూపం వేసి పూజిస్తాను అనుకుంటూ వేగంగా ఆలయానికి వెళ్ళాడు. అక్కడ యథాప్రకారం నాయనారు స్వామికి గుగ్గిల ధూపం వేసి మైమరచి పూజలో నిమగ్నమైపోయాడు. కాలం గుగ్గిలంలా తరిగిపోయింది. భర్త దుకాణానికి వెళ్ళి చాలాసేపు అయింది. ఇప్పట్లో వచ్చే జాడేది కనిపించడం లేదు. ఇల్లాలు వీధి గుమ్మం వద్దనే నిల్చుని భర్త రాక కోసం ఎదురుచూస్తుంది. ఆకలి బాధకు ఓర్చుకోలేక పిల్లలు అలసిపోయి నిద్రిస్తున్నారు. జాము రాత్రి గడిచినా భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడు నాయనారు భార్య నిండు మనస్సుతో దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టింది. మగువల ఐదోతనానికి ప్రతీకగా భావించే అతి పవిత్రమైన మాంగళ్యాన్ని కూడా భర్త పిల్లల ఆహారం కోసం వినియోగించుకునేందుకు ఉపయోగించాను. అయినా పరమేశ్వర, ఇలా జరుగుతుందేంటి? ఈ పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడు అంటూ వేడుకొని అలానే సొమ్మసిల్లి ఒరిగిపోయింది. ఆమె నిశ్చలమైన ప్రార్థనకు, నాయనారు అక్కడ ఏకాగ్రతతో చేస్తున్న సేవానిష్టకు పరమేశ్వరుడు సంబరపడిపోయాడు. వెంటనే పరమేశ్వరుడు కుబేరుణ్ణి పిలిచి నాయనారి ఇంటిలో చాలినంత ఆహారాన్ని, ధనాన్ని, బంగారాన్ని అందించిరా అంటూ ఆదేశించాడు. మహాదేవుని ఆజ్ఞ మేరకు కుబేరుడు ఆ విధంగానే నాయనారి ఇంటిలో ఆ వస్తువులను నిండారా కురిపించాడు. ఆ ఇల్లాలు నీరసంతో సొలసిపోయి ఉండటంతో ఇదేమీ ఆమెకు తెలియదు.
అప్పుడు శివుడు ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి, అమ్మా, మీ దంపతుల నిశ్చల భక్తికి ఎంతో సంతసించాను. ఇక మీకు లేమి బాధ ఉండకుండా సకల సౌభాగ్యాలు అనుగ్రహిస్తున్నాను అని అంతర్ధానమయ్యాడు. ఒక్కసారి ఉలిక్కిపడి లేచి చూచింది ఇల్లాలు. నిజంగానే ఇల్లంతా ఆహార వస్తువులు, ధనం, బంగారంతో నిండిపోయింది. వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుని 1000 విధాలుగా స్తుతించింది, కీర్తించింది. మహదానందభరితురాలై వెంటనే వంట చేసి బిడ్డలకు పెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ తదేక నిష్ఠతో ఈశ్వర సేవలో నిమగ్నమై ఉన్న నాయనార్కు కూడా శివుడు, భక్త, నీ అచంచలమైన దీక్షకు నేను పరవశున్నయ్యాను. ఇప్పటికే నీవు బాగా అలసిపోయి ఉన్నావు, ఆకలితో నకనకలాడుతున్నావు. వెంటనే ఇంటికి పోయి భోజనం చేసిరా అని ఆదేశించాడు. స్వామి ఆదేశం మేరకు నాయనార్ శివునికి మనఃపూర్వకంగా నమస్కరించి భోజనానికి ఇంటికి వెళ్ళాడు. ఇంటిని చూడగానే అది తనిల్లేనా అని ఆశ్చర్యపోయాడు. చేతిలో చిల్లి గవ్వైనా లేని పేదరికంలో మగ్గుతున్న నా కుటుంబం ఇప్పుడింత హాయిగా ధనవంతమైన కుటుంబంలో ఎలా మారిపోయింది? ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని నివ్వెరపోతూ ఇదే విషయాన్ని భార్యను అడిగాడు. అప్పుడు ఆ ఇల్లాలు జరిగినదంతా భర్తకు వివరించింది. అంతటి శివానుగ్రహానికి పాత్రుడైన నాయనారు 2 చేతులు శిరస్సుపైకి చేర్చి ఎన్నో విధాలుగా కీర్తించాడు. అయితే పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ సంపదంతా తనది కాదు, పరమేశ్వరునిది. ఆయన్ని సేవించే పరమ భక్తులదనుకుంటూ ఆ విధంగానే వినియోగించడం ఆరంభించాడు. నాయనారికి ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది. ఇక్కడ వెలసిన శివుణ్ణే కాకుండా ఇతర స్థలాల్లో వేంచేసి ఉన్న మహాదేవుణ్ణి కూడా దర్శించి పూజించాలన్నది ఆ కోరిక. అనుకున్నదే తడవుగా అతను ఆయా ప్రదేశాల్లో ఉన్న శివాలయాలను దర్శించి అక్కడ ఆ దైవాన్ని ఆరాధించేందుకు వచ్చిన భక్తుల్ని కూడా సేవించుకునేవాడు. భక్తులంతా తృప్తి పడేలా కమ్మని విందు చేసేవాడు. ఇలా ఎన్నో ఆలయాలు సందర్శించాడు. అందులో భాగంగానే తిరుప్పనందాల్ దేవాలయాన్ని కూడా సందర్శించాలనుకున్నాడు. అక్కడ అరుణ సతీశుడు కొలువై ఉన్నాడు. వంగిన శివలింగం. తాటక అనే రాక్షసి పుత్ర సంతానం కోసం ఇక్కడ కొలువైన పరమేశ్వరుణ్ణి రోజు అర్చించేది. ఒకరోజు శివలింగానికి పూమాల వేద్దామనుకుంటుండగా ఆమె కటివస్త్రం జారి కింద పడబోయింది. అయితే అలా జరగకుండా వస్త్రాన్ని 2 మోచేతులతో అదిమి పెట్టింది. అందుకని ఆమె చేతులను ముందుకు జాపలేకపోయింది. దండ వేసేందుకు ఇబ్బంది పడుతున్న భక్తురాలి అవస్థను గమనించిన బోలాశంకరుడు ఒక పక్కకు ఒరిగి ఆమె దండను స్వీకరించాడు. అప్పటి నుండి లింగం ఈ విధంగానే ఉండిపోయింది. ఎంతోమంది శివలింగాన్ని మామూలు స్థితికి తీసుకువద్దామని శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఆ దేశాన్నేలే మహారాజు వంగి ఉన్న శివలింగాన్ని చూసి సరిచేసేందుకు పెద్ద పెద్ద మోకులు తెప్పించి లింగానికి కట్టి ఏనుగులతో లాగించారు. అయినా ఇంతైనా ప్రయోజనం కలగలేదు. రాజుగారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదే సమయంలో గుగ్గుల కలస నాయనార్ ఇక్కడికి వచ్చాడు. స్వామి లింగం ఒరిగి ఉండటాన్ని గమనించి దుఃఖిస్తూ, రాజా, నేను కూడా పరమేశ్వర లింగాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తాను, అనుమతి ఇవ్వండి అని అభ్యర్థించాడు. అంగీకరించాడు రాజు. మనస్ఫూర్తిగా దైవానికి నమస్కరించున్నాడు. స్వామి, నీ దుస్థితికి చింతిస్తున్నాను. వంగిన నడుముతో ఎంతకాలం బాధపడతావు? నన్ను కనికరించి నేను చేసే ప్రయత్నానికి సహకరించి నువ్వు మామూలు స్థితికి వచ్చేయి అంటూ భక్తిపూర్వకంగా ప్రణతులు చేశాడు. శివలింగానికి కట్టిన మోకు కొనను తన మెడకు తగిలించుకున్నాడు. చిత్తాన్నంతా శివునిపైనే లగ్నం చేశాడు. శివుణ్ణే స్మరించుకుంటూ ముందుకు లాగాడు. చిత్రం, ఇప్పటి వరకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా సరిగాని ఆ శివలింగం నాయనార్ ప్రయత్నానికి వంపు సరైనది స్థితికి చేరుకుంది. ఇది చూసిన దేవతలు ఆకాశం నుంచి పూలవాన కురిపించారు. ఈ వింత చూసిన మహారాజు ఈ శివభక్తుడు తన భక్తి అనే తాడుతో భగవంతుణ్ణి వశపరుచుకోగలిగాడు కాబట్టే ఇతని ప్రయత్నానికి సహకరించాడు పరమశివుడు అని నాయనార్ను ఎంతగానో గౌరవించి అనేక విధాలా కీర్తించాడు. ఈ సంఘటనతో నాయనార్ భక్తి ప్రపత్తులు ఎంతటివో, ఎంత నిస్వార్థమైనవో లోకమంతా వెల్లడయ్యాయి. కొన్ని రోజులు కాలంలో కలిసిపోయాయి. ఒకసారి ఈ ప్రాంతానికి వాగేశ నాయనారు, జ్ఞానసంపద నాయనారు రావడం తటస్థించింది. ఇద్దరు మహాత్ములైన శివభక్తులు ఇక్కడికి రావటం పూర్వజన్మ సుకృతంగా భావించి గుగ్గుల కలస నాయనారు వారిద్దరిని పరిపరి విధాలా సేవించి పూజించాడు. జీవిత పర్యంతం శివసేవలోనే గడుపుతూ చివరిలో శివ సాయుధ్యం పొందాడు.
వచ్చే భాగంలో 12వ నాయనార్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.